అందడం లేదన్నప్పుడు కోపం తెచ్చుకోవడానికి బదులుగా నేనలా ఎక్కువగా చేసేదాన్ని. దేవునికి స్తుతులు, ఆయన సమయం సరైంది. మీరు సిద్ధంగా ఉన్నారని మీకు తెలిసినప్పుడు ఆయన్ని తెలుసుకొనివ్వండి. అప్పుడు ఆయన ఆకాశవాకిళ్లను తెరిచి మీరుండాల్సిన చోటుకి మిమ్మల్ని ప్రమోట్ చేస్తాడు. నీ దేవుడైన యెహోవా నిన్ను మంచి దేశంలో ప్రవేశపెట్టును. అది నీటివాగులను, లోయల్లో నుండి, కొండల్లో నుండి పారు ఊటలను, అగాధ జలములను కలగదేశము, గోధుమలు, యవలు, ద్రాక్ష చెట్లు, అంజూరపు చెట్లు, దానిమ్మ పండ్లు గల దేశము. నాకు అంజూరపు చెట్లు, దానిమ్మలు అక్కర్లేదు, కానీ వేరేవి ఏవో చాలా కావాలి. కరువు అనుకొనకుండా నీవు ఆహారం తిను దేశము, అందులో నీకు ఏ లోపము ఉండదు. అది ఇనుపరాళ్ళు గల దేశము, దాని కొండల్లో నీవు రాగి త్రవ్వి తీయవచ్చును. ఇప్పుడు ఇక్కడ ముఖ్యమైన భాగానికి వస్తున్నావు. నీవు తిని తృప్తి పొందిని దేవుడైన యెహోవా నీకిచ్చిన మంచి దేశమును బట్టి ఆయన్ను స్తుతింపవలను. నేడు నేను నీకు ఆజ్ఞాపించే ఆయన ఆజ్ఞలను, విధులను, కట్టడలను నీవు అనుసరింపక నీ దేవుడైన యెహోవాను మరచి కడుపారా తిని మంచి ఇళ్ళు కట్టించుకుని వాటిలో నివసింపగా నీ పశువులు, నీ గొర్రె మేకలను వృద్ధి అయి నీకు వెండి బంగారములు విస్తరించి నీకు కలిగినదంతయు వర్ధిల్లినప్పుడు నీ మనసు మదించి నీ దేవుడైన యెహోవాను మరిచెదవేమో. ఇక్కడ ఇంకో 2 వచనాలు